హాయ్ వ్యూవర్స్, ఇది పూర్తిగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు, నా ఆలోచన మేరకు చేస్తున్న వీడియో తప్ప నా దగ్గర ఎటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు లేదు అన్నప్పుడు స్పైల్ అంటే గోడచాల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏమీ లేవు. గతంలో ఏవైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొని అండ్ ఈరోజు జరగబోయే సభకు సంబంధించి ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయినా సరే ఏం జరిగింది ఏంటి అదే ఇప్పుడు నేను వీడియో చెప్పబోతున్నాను. ముందైతే ఈరోజు జరపబోతున్నటువంటి నారా లోకేష్ యువకాలం ముగింపు సభ ఏదైతే ఉందో అది దిగ్విజయం కావాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే హై అలర్ట్ టీడీపీ అండ్ జనసేన అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశాను అంటే ఈరోజు సభలో ఏ మాత్రం అపశృతి చోటు చేసుకుందా, ఎక్కడన్నా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా దానిని ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు వారికి తగ్గట్టుగా ఫుల్ పాజిటివ్గా మార్చుకుంటారు. అండ్ అవునన్నా కాదన్నా మన తెలుగు వాళ్ళు కొన్ని నమ్మకాలకి పెట్టింది పేరు. మూఢనమ్మకాలు అనండి, లేదు అన్నప్పుడు కోయిన్సిడెన్స్గా కొన్ని జరిగినా సరే అరే ఇలా అయితే అలా ఇద్దరు అలా అయితే ఇలా ఇద్దరు అని చెప్పేసి అనుకోవటం కానివ్వండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టారు అండ్ వాటర్కి సంబంధించి సరైన వర్షాలు పడినా పడకపోయినా తాగునీరు కానీ సాగునీరు ఎలా ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. కానీ చనిపోయినటువంటి వైఎస్ఆర్ తాను బతికున్నప్పుడు చంద్రబాబు ఉంటే వర్షాలు పడవు, కరువు తాండవిచ్చి దాన్ని హడావుడి చేశాడు. చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడకపోతేనైనా హైదరాబాద్కి తాగునీరు తీసుకొచ్చింది. చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడకపోతేనైనా వ్యవసాయం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడకపోతేనైనా ఎక్కడ కూడా ఎంత ఎండాకాలం కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసింది. నమ్మేశారు. ఆ రోజు వైఎస్ఆర్ అయితే చెప్పిన జనాలు నమ్మేశారు. అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పాత సమయంలో కూడా మరలు ఇదే పాట, చంద్రబాబు ఉంటే కరువు, చంద్రబాబు ఉంటే కరువు. అంత ఎందుకండి నా ఛానల్స్లో కూడా నేను వీడియోలు చేసేటప్పుడు కింద అనుకోవడం ఎంత ఫుల్ష్గా కామెంట్స్ పెడుతూ ఉంటారంటే చంద్రబాబును మరలా గెలిపిస్తే మరలా కరువు తల్లాడతాం అంతే. ఇది ఓరయ్యే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏపీలో అంటే ఏదైతే ఏంటండి చంద్రబాబు వస్తే కరువు అండి అంటే అంత మూర్ఖంగా ఉంటారో చూడండి. అలా ఈసారి ఈరోజు సభలో ఇందాక అపశృతి అవాంఛనీయ సంఘటనని అది చోటు చేసుకోకూడదు. ఎందుకంటే మీకు బాగా గుర్తుంటే ప్రకాశం జిల్లాలో కందుకూరు దగ్గర అనుకుంటా, ఐ థింక్ సో, సబ్జెక్ట్ కరెక్షన్ నేమ్ కొంచెం కందుకూరు కానీ శంకరాకొండ కానీ కొంచెం అటు ఇటు ఆ ఏరియాలో చంద్రబాబు గారికి సంబంధించిన సభ. రోడ్డు ఏమో ఇరుగ్గా ఉంది, పక్కనేమో డ్రైనేజ్ సమేదో ఉండి ఒకసారిగా తోపులాటేదో జరిగింది. పాపం చనిపోయారు కొంతమంది. అయితే అర్ధాంతరంగా సభ ఆపేశారు అని కొంతమంది అంటే, లేదు సభ కంటిన్యూ చేశాడు కొంతమంది అంటారు. అండ్ వాడిగా కావాలంటే కొంతమందిని చంపారని చెప్పేసి కొంతమంది అంటే, లేదు బాబు అనుకోవడం జరిగిన ఘటన ఇంకొంతమంది అంటారు. వాటిగా పోలీసులే అక్కడ వచ్చేసి పార్కింగ్ రిలేటెడ్ కావచ్చు, లేదన్నా అప్పుడు జనాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు అసలు సెక్యూరిటీ మెజర్స్ పాటించడం కొంతమంది అంటే, లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు బట్ ప్రజలే తొందరపడని చెప్పేసి ఇలా అంటారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మొత్తానికి ఆ రోజు సంఘటన ఏం చేశారు, తీసుకెళ్ళి గోదావరి పుష్కరాలకు ముడిపెట్టున్నారు. అప్పటి వరకు జనాలు క్రౌడ్ ఉంది, గేట్లు తీయగానే ఒకరి మీద ఒకరు దూసుకు వెళ్ళటం లైక్ ఇలా చేస్తున్నారు. నేనేది అదే జరిగిన ఘటన అనేది ఎలా అయినా జరగచ్చు కాక అక్కడ కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరైతే అతనికి ముడి పెడతా ఉంటారు. నెక్స్ట్ మొన్న విజయవాడ గుంటూరులో ఓ సభ, చంద్రబాబు సంక్రాంతి కానుక కింద ఏదో ఇవ్వబోతున్నారు. ఐ థింక్ 2023 స్టార్టింగ్ 2022 సమయం. ఇప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇటువంటిదే తోపులాట్లు ఇంకేదేదో అయిపోయాయి. అప్పుడు వచ్చేసి వేరే అతను దీనికి రెస్పాన్సిబుల్ అన్నారు, అది అన్నారు ఐ థింక్ సో. అతను ఈ మొత్తానికి కేసులు ఇంకేదేదో నేర్చుంది. బట్ అంతవరకు మరలా ఏం చేస్తారు, దాన్ని చంద్రబాబు మీదకి తోసేశారు. సో నేనేది అదేనండి, అక్కడ జరిగింది వర్షాల పడల, ఎల్నినో ఎఫెక్ట్, ప్రకృతి ప్రాబ్లం చంద్రబాబు ఖాతాలో వేశారు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సభ దగ్గర జనాలు వచ్చి ఉన్నారు. అనుకోకుండా జరిగినటువంటి ఒక దురదృష్ట ఘటన. ఆ వేదిక వచ్చే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. సో ఆయన వల్లే ఇది అని చెప్పేసి తోసేశారు. మన గుంటూరు అది కూడా అలాగే, ప్రతి చోట కూడా జనాలు ఒక్కసారిగా తోసుకోవటం వల్ల జరిగిన ఘటనలన్నీ, క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల జరిగిన ఘటనలు, సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం జరిగిన ఘటనలు. కానీ ఏం చేశారని కూడా చంద్రబాబు అంటూ చెప్పేసి ఆయన ఖాతాలు వేశారు. దీనివల్ల ఏమవుతుందంటే
చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ జరగల కాని రావట్లా. చంద్రబాబు అనే వ్యక్తి ఏపీకి అద్భుతమైన టెక్నాలజీకి సంబంధించి ఎన్నో ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. అంటే సిటిజన్ సర్వీసెస్ అంటారు చూశారు, అవి ఎంత సులభతరం చేశాడంటే ఇండియా మొత్తం కూడా ఆయనే ఫాలో అయ్యింది. అదర్వైజ్ ఇప్పటికీ ఇండియా వచ్చి చాలా వెనకబడే ఉండేది. అవునన్నా కాదన్నా ఇది నిజం. చంద్రబాబు అనే వ్యక్తి ముందు చూపుతో ఆలోచించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన తీసుకునే స్టెప్స్ వల్ల మిగతా రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవటం వల్ల ఈరోజు సిటిజన్ సర్వీస్ అంటే కూడా చాలా ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన మంచి చేసిన దాన్ని కూడా జనాలు మరిచిపోయి ఎవరో ఏదో ఏళ్ళు పెట్టి గెలికి మరీ వాసన చూపిస్తే అబ్బ బాబోయ్ అని చెప్పేసి దాన్ని పీల్చుకుంటూ అది గెలికినోడిని దాన్ని హైలైట్ చేసినోడు వదిలేసి ఇది ఎవరి వల్ల ఏంటని చెప్పేసి ఎవరు రెచ్చగొడితే అని పిచ్చోళ్ళకి మళ్ళీ చంద్రబాబు తోసేస్తా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ యువగల పాదయాత్ర అనేది ఏదైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాడు. దీనికి 227 రోజులు అనుకుంటా, 3132 కిలోమీటర్లు దిగ్విజయంగా కంప్లీట్ చేశారు అగడంపూడి దగ్గర. ఈరోజు భోగాపురం దగ్గర పోలేపల్లి దగ్గర సభ. దాదాపు రాయలసీమ నుంచి ఒక్కొక్క ట్రైన్లో 1100 కెపాసిటీ ఉండేటట్టు, అది మాచర్ల కూడా కనెక్ట్ అయ్యే విధంగా 1300 మంది వస్తున్నారు. 5 రైళ్లలో ఒక్కో రైల్లో 1100 మంది. ఇవి కాకుండా ప్రైవేటు బస్సులు, లారీలు, ఇవి. ఈరోజు జరగబోయే సభ టీడీపీ జనసేన నాయకులైనటువంటి చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ 2014 ఒకే వేదిక మీద కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించవచ్చు. ఏపీకి సంబంధించి అసలు వాళ్ళు కోరుకున్నది ఏంటి, దేనికోసం మరలా పొత్తు పెట్టుకున్నారు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వచ్చు. అండ్ వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చేందుకు వాళ్ళు అసలు ఏం చేసినట్టు మొత్తం క్లారిటీ ఇవ్వచ్చు. అండ్ ఏపీ ప్రజలకు ఈరోజు ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్ళ నోటి నుంచి వాళ్ళే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చేసి భయపడిపోయి ఎందుకు అభ్యర్థులు అటు ఇటు మార్చుకుంటూ ఉన్నారు, ఇన్ఛార్జ్లు ఎందుకు మారుస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రకంగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ఫామ్ చేయబోయే గవర్నమెంట్కి సంబంధించి ఈరోజు సభ అన్నది ఏదైతే ఉన్నదో ఇదే తొలిబెట్టిలా కూడా మనం భావించవచ్చు. అంటే వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం కోసం ఇదిగో ఈరోజు సభ అన్నది ఇది అత్యంత కీలకం కాబోవచ్చు. ఇటువంటి మూమెంట్లో ఎక్కడ కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్, టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఏం జరుగుతుందో జాగ్రత్త కనిపెట్టుకొని ఉండండి. అండ్ కంటికి తగిలేపుల్లా కనిపెట్టుకు తిరుగుతూ బట్ట కాల్చి బేదేశం వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండండి. తొందరపడవద్దు, హడావుడి వద్దు. అండ్ టీడీపీ శ్రేణుల్లో ఉన్నటువంటి అఫీషియల్స్ కావచ్చు, దట్ పై స్థాయి వాళ్ళు కావచ్చు, అదే జనసేన ఉన్నటువంటి పై స్థాయి వాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ క్రమశిక్షణ అనేది ఉండేలా చూసుకోండి. వచ్చే దారిలో జర్నీస్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సభ జరిగే ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా తొక్కిసలాట జరగవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న అపశృతి చోటు చేసుకోవద్దు. అలా గనక మీరు చేసుకోగలిగితే వైసీపీ ఓటమిని ఎవరూ ఆపలేరు. అఫ్కోర్స్ ఈ సభలో ఏదైనా జరగలేదు, చిన్నపాటి చిన్న ఇష్యూ జరిగినా వైసీపీ గెలిచిందని అంటారు. నేను అలా అనట్లే, ప్రజల యొక్క మైండ్ సెట్ డైవర్ట్ చేస్తానంటున్నా. అలా డైవర్ట్ కానివ్వద్దు. నేను చాలా క్లారిటీగా ఉన్నా, మీరు కూడా క్లారిటీగా ఉండి సభని దిగ్విజయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా.